హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మన దేశానికి సంబంధించి చాలామంది ఐపీఎస్లు ఉంటారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఢిల్లీ బ్లాస్ట్లో మన తెలుగువారైనటువంటి ఒక ఐపీఎస్ నిజంగా తన ప్రాణాలకు తెగించి ఎంతోమంది జీవితాలను కాపాడారని చెప్పాలి. అలాంటి ఒక అన్సంగ్ హీరో గురించి ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. మీరు చూసుండొచ్చు ఐపీఎస్కి సంబంధించి ఏం చెప్తారు సార్ ఆయన గురించి? ఆయన మన తెలుగువారు కావటం, ఆయన చేసినటువంటి ఆ విషయాలపై కొంచెం మీరు క్లారిటీ ఉంది సార్. డెఫినెట్గా అండి. అంటే కొంతమంది కారణ జన్మలు ఉంటారు, ఈ దేశాన్ని రక్షించాలన్న ఆలోచన వాళ్ళు ఉంటారు. డాక్టర్ సందీప్ చక్రవర్తి ఈ బిలాంగ్స్ టు కర్నూలు. మెడిసిన్ చదువుకుంటూ ఐఏఎస్ ఐపీఎస్ మీద మక్కువతో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ మీద రాసి ఐపీఎస్ అయ్యాడు. ఆయన 2014 ఎక్కువగా శ్రీనగర్ కాశ్మీర్ పరిసర ప్రాంతాలు చేశాడు. ఆయన అటువంటి గొప్ప వ్యక్తి శ్రీనగర్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పనిచేస్తున్నాడు అక్కడ. ఈ ఇన్సిడెంట్ మనం చూసాం, ఎర్రకోట ఇన్సిడెంట్ని, దాని పూర్వపరాలు ఏంటి, దాని ఏంటి కథ అనేది ప్రపంచానికి ఆయన కనుక కనిపెట్టకపోతే కొన్ని లక్షల ప్రాణాలు ప్రమాదం ఉండదు. జైషే అహ్మద్ ఏంటి, దాని వెనకంది 2019 నుంచి ఈ పోస్టర్లు అంటించేది ఏంటి, 370 వచ్చిన తర్వాత పోస్టర్లు తగ్గిపోయింది. ఈ మధ్య 2019 తర్వాత మొన్న పోస్టర్లు అంటించేదానికి లాస్ట్ 1 వీక్ బ్యాక్ అతను ఐడెంటిఫై చేశారు కొన్ని రోజుల క్రితం ఎవరు అంటించారు ఏంటి అనేది. ఎందుకంటే ఇతను ఇంత నిజాయితీ గల ఆఫీసరు, అతను కీన్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఇప్పటికే ఆయనకి మొన్న ఆగస్టు 15తో చూసుకుంటే 6 రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి ఆయనకి. అంటే చూడండి ఎంత గడిచి ఉండాలి, శౌర్యం ఉన్న వ్యక్తి. మొన్న పుల్వామా దాడిలో కూడా 3 తీవ్రవాదుల్ని మొట్టుపెట్టేశాడు, కాల్చేశాడు. ఇప్పుడు 6 రాష్ట్రపతి అవార్డులు అంటే చెప్పండి మామూలు విషయమా? దేశం కోసం త్యాగం చేసే ఒక తెలుగు బిడ్డగా మనం అంతా గర్వపడాలి, అంతే కదండి. మనం కిరణ్ టీవీ సాక్షిగా ఆయనకి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేయాలి. అదేవిధంగా ఆయన ఐడెంటిఫై చేసి ఆ 3 ఎవరైతే పోస్టర్లు అంటించారో సీసీ కెమెరాల ద్వారా పట్టుకొని పోలీసుల మీద కథలో రాళ్ళేసిన చరిత్ర ఉంది. దాన్ని కట్ చేస్తే దాని వెనక ఒక పెద్ద హస్తం, అక్కడి నుంచి మొత్తం తీగలాలితే డొంక కదిలినట్టుగా ఈ డాక్టర్ల యొక్క ఇది చివరికి మొహిద్దీన్, హైదరాబాద్ రాజేంద్రతో సహా అన్ని బయటకు వచ్చినాయి. అది గుజరాత్ పోలీసులు కావచ్చు, సీనియర్ కావచ్చు, మొత్తం కలిపి ఆపరేషన్ చేశారు. దీని వెనక ఇంత బలమైన కుట్ర, వైట్ కాలర్ క్రైమ్ అంటే అంటే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళ యొక్క దేశంలో వెళ్ళి 100 మంది ఉగ్రవాదాలు లేపేసి అప్పటి నుంచి వాళ్ళకి నిద్రపడతలా ఎట్లయినా ప్రతీకారం తెచ్చుకోవాలని మొన్న జనవరి 26 ట్రై చేశారు, రెడ్ ఫోర్ట్ కుదరలేదు. తర్వాత దీపావళికి ట్రై చేశారు, మళ్ళీ ఆగస్టులో ప్రయత్నం చేశారు. తర్వాత ఎన్ని ఒక ఎత్తు అయితే డిసెంబర్ 6కి వాళ్ళు పూర్తి టార్గెట్ పెట్టారు. దేశవ్యాప్తంగా 200 టార్గెట్ సెంటర్లు ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఎంత విధ్వంసం అయిపోయి చెప్పండి. నిన్ననే మాంసం ముద్దలైపోతే క్షతగాతల్ని మోదీ గారు భూటాన్ నుంచి వచ్చి పరామర్శించారంటే, మన దేశంలో ఉంటా, మన గాలి పీల్చుకుంటా, మన నేల మీద మన తిండి తింటా, మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రని వాళ్ళు ఎవరైనా కానీ కూకటి వేలతో పెకిలించేయాలి సార్. ఈ దేశంలో ఇష్టం లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెళ్ళిపోండి. ఇక్కడుండి ఎందుకు మన దేశంలో నిత్యం ఇట్లా అమాయకులు బలి తీసుకోవటం? సార్ ఏదైనా కానీ మీరు చెప్పినట్టు అతను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. -°C దేశం కోసం పనిచేసే సైనికుల్ని మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ఈరోజు ఆపరేషన్ సింధూర్ని ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు మద్దతు తెలియజేసినాయి అంటే మనం ఎవరి జోలికి పోవం, ముందు మన జోలికి వచ్చే తప్పితే. ఆ విధంగా ఉన్న ఈ దేశాన్ని నిత్యం అల్లకొల్లం చేసి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీ వరల్డ్లో 4th ప్లేస్లో ఉన్నాం. రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఇంకో 10 సంవత్సరాలకి నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ అవుద్ది. 145 కోట్ల జనాభాలో అనేక మతాలు, కులాలు ఉన్న మనం అన్నదమ్ములాగా సామరస్యంగా ఉంటాం. మరి ఇటువంటిది పద్దాకల వీళ్ళు నిత్యం మన దేశంలో చొరబడి అశాంతి కలిగించడం అనేది చాలా తప్పు. ఈ దశాబ్దం మనం ఎప్పుడైనా చూసాం ఇటువంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ తట్టుకోలేక, ఈ దేశం ఎదుగుదల ఇష్టం లేక ఇటువంటి ముష్కరుల్ని ఏమనాలి మనం? చివరికి లేడీస్ కూడా 10 రూపాయల డాక్టర్ అని చెప్పి షాయిన్ లక్నోలో, మరి ఆయన బుల్డోజర్ బాబాగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ కంటపడలా, ఈమెదో సేవ చేస్తుంది అనుకున్నాడు, లేకపోతే ఎప్పుడూ అయిపోయేది. ఆమె ముసుగులో ఉండి ఆమెకు వైద్యం చేస్తామని చెప్పి ఇట్లా మహిళా అధ్యక్షురాలుగా ఉందండి. ఆమె ఆపరేషన్లో పాలు పంచుకుందంటే ఇంకో డాక్టర్ ఇంకా ఇదవుతున్నారంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ కేసు తీసుకున్నారు. ఏదేమైనా మీరు చెప్పినట్టుగా ఆఫీసర్ అంటే అలా ఉండాలి.
ఒక శ్రీనగర్ అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే పరిస్థితి, ఎప్పుడు చచ్చిపోతారో కూడా తెలియదు. అలాంటి ప్లేస్ లో అసలు ఇతను లాంటి వ్యక్తిని, అవునండి, తెలుగు వారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, తీసుకెళ్ళండి కాదు సార్, ఆయన క్యాడర్ అక్కడికి వచ్చింది. ఇంకొకరు అయితే భయపడతారు అక్కడ చేయడానికి. ఆయన మొదటి నుంచి కూడా దేవుని నుంచి దేశం కోసం పరిచయం తపన కావచ్చు, ఆయనలో ధైర్యం కావచ్చు. ఈ రోజు ఇప్పుడు 6 రాష్ట్రపతి అవార్డులు అంటే మామూలు విషయం చెప్పండి, ఎంత గట్స్ ఉండాలి సార్. ఈ అన్నింటిలో ఆయన పాల్గొనటం, చాలా రిస్కీ కేసులు కూడా ఆయన టేకప్ చేస్తాడు. మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చెందిన కర్నూలు అవటం, అక్కడే మెడిసిన్ చదివి సివిల్స్ కొడతాం. మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మనం చూసి అనేక నేషనల్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీకి అధిపతులుగా ఉన్నారు. అటువంటిది ఈరోజు దేశాన్ని రక్షించి, దేశాన్ని ఇటువంటి ముష్కర్ల వాటిని పడకుండా, ఇంత పెద్ద విస్ఫోటనం జరగకుండా కాపాడగలిగారంటే డాక్టర్ సందీప్ చక్రవర్తికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హ్యాట్సాప్ చెప్పాలండి. నిజంగా సార్, ఎందుకంటే ఆయన లేకపోతే ఊహించుకోవడం కూడా కష్టమే. అసలు శ్రీనగర్ ఆర్టికల్ 370 తర్వాత అసలు ఏ రకంగా తయారవుతుందో, ఏమవుతుందో, ఎలా ఉంటుందో అనుకున్న వాళ్ళని ఇలాంటి ఆఫీసర్స్ ఉండబట్టి చాలా చాలా కంట్రోల్డ్గా, చాలా సెటిల్డ్గా ఒక దశాబ్ద కాలం పాటు ఏమీ జరగకుండా జాగ్రత్తగా కాపాడుకోగలిగామంటే బికాస్ ఆఫ్ అలాంటి హీరోస్ ఉండబట్టే. అంతే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.